హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నేను ఈరోజు మీకు ఈ సముద్రపు చేపలను ఫ్రై చేసి చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, మా అత్తగారు చేపలను క్లీన్ చేస్తున్నారు. రండి చూద్దాం. అల్లుడు, మీ అమ్మ నీట్గా కడిగేసింది. ఈ చేపల్ని ఇప్పుడు మనం మసాలాతో దట్టించేద్దాం. పదా ఘాట్లు పెట్టేద్దాం. అల్లుడు అల్లుడు ఇలా సన్నగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం మసాలాలు కలుపుకొని దీనికి తగిలిచ్చేద్దాం. అల్లుడు మసాలా కలిపేసి ఆ చేపలకు దట్టించేద్దామా? ముందుగా చేపలకు తగినంత కారం, పసుపు లైట్గా, మిరియాల పొడి కొంచెం, గరం మసాలా, సాల్ట్ తగినంత, ఫిష్ మసాలా తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, కొంచెం ఆయిల్ వేసి కలుపుకుందాం. అల్లుడు, నీ కండాలతో నిమ్మకాయని పిండేసి. అల్లుడు, చివర్లో కార్న్ఫ్లవర్ యాడ్ చేద్దాం. అల్లుడు, కలర్ చూసా ఎలాగుందా? అయితే దీంట్లో మనం ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, ఎందుకంటే నాకు న్యాచురల్గానే ఉండాలి. అల్లుడు, మసాలా అయితే రెడీ అయిపోయింది. చేపలను తీసుకొని దట్టించడమే మసాలాలు. అల్లుడు, మనం ఈ సన్నగా కోసిన మధ్యలో ఈ మసాలా బాగా పట్టేటట్టు అల్లుడు మసాలా బాగా దట్టించేసాము. ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి దీనికి మనం ఈ లోపు స్టవ్ని వెలిగించేద్దాం. అల్లుడు, స్టవ్ వెలిగించేద్దామా? అల్లుడు, ఆయిల్ పెట్టేద్దామా? పోయి అల్లుడు. అల్లుడు, నూనె బాగా వేడికేసింది. ఈ చేపని ఆ నూనెలో వేసి ఫ్రై చేసేద్దాం. వేసిపోతున్నాయినా త్వరగా వేయించేసాము. అల్లుడు, చేప రెడీ అయిపోయింది, కానీ తినేసేద్దాం పదా. బా, చాలా సాఫ్ట్గా ఉడికింది అల్లుడు. బా, అమోఘం అల్లుడు. సాఫ్ట్గా ఉడికిపోయింది అసలు. నిమ్మకాయ పైన పిండి తింటే అల్లుడు అమోఘం అల్లుడు. ఎంత సాఫ్ట్గా ఉడికింది అల్లుడు అసలు ముక్క. ఉల్లిపాయ నిమ్మకాయ దాని కాంబినేషన్ వేరాడు. సూపర్గా ఉంది.